ప్రభుత్వం ఇందిరా పార్క్ ఏదైతే పర్మిషన్ కోరిందో ఇందిరా పార్క్ పర్మిషన్ అనేది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష ఎందుకు చేపట్టారని మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ రోజు దీక్ష చేపట్టడానికి గల కారణాలు ఏంటి? దీక్షకు దాదాపు 7 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు కేవలం 35,000 మాత్రమే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా నియమించారు. ఈ జాబ్ నియామకాలు జరగాలి, జాబ్ క్యాలెండర్గా ప్రకటించాలి అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ గత అనేక రోజులుగా చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. కాబట్టి విద్యార్థుల ఉద్యోగాల నియామకాల కోసము ఈరోజు బండి సంజయ్ గారు తీసుకున్నారు ఈ యొక్క ఉద్యమాన్ని. ఈ ఉద్యమము జాబ్ నోటిఫికేషన్ అయ్యే వరకు, నియామకాలు అయ్యే వరకు కూడా కొనసాగుతుంది. మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక లేఖ రాశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగుల భర్తీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటున్నారు. కేటీఆర్, కేసీఆర్ ఇద్దరు కూడా తల్లిదండ్రులు అబద్ధాలు ఆడటంలో వారు చాలా గోల్డ్ మెడలిస్టులు. ప్రజల్ని తప్పుదారు మండించడంలో, వారు అబద్ధాలు ఆడటంలో, ఈ ఉరి ధాన్యంలో కూడా వారు అబద్ధాలు పట్టుబడ్డారు. దీని విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలకు ఏం చెప్పాలి అర్థం కాక ఈ ఉత్తరాలు ఇవన్నీ రాస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఆత్మహత్యలతోనే ఈ వచ్చినటువంటి తెలంగాణ, ఆత్మాహుతులతో తెలంగాణ ఇంకా ఎందుకు ఆత్మహత్యలు కొనసాగిస్తుందని చెప్పి విద్యార్థులు అడుగుతా ఉన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాల కోసం వచ్చిందో ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఇప్పటి వరకు కూడా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి కదా, దీనికి కారణం అంటే కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే కారణం. ఈరోజు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఈరోజు గ్రూప్ 1 ఇంతవరకు ఎందుకు నోటిఫికేషన్ కాలేదు? ఇంతవరకు ఎగ్జామ్ జరగలేదు 7 సంవత్సరాల్లో. ఎందుకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ యొక్క నోటిఫికేషన్లు ఎందుకు ఖాళీలు ఉన్నాయి? 33 జిల్లాలు నిర్మాణం అయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఎందుకు నిర్మాణం చేయట్లేదు? కోర్టులు పెరిగినాయి, మెజిస్ట్రేట్లో ఒక నియమనం చేయట్లేదు. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఒక విషయాన్ని మనకు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డెఫినెట్గా ఎండగడతారు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయ్యే వరకు ఈ యొక్క ఉద్యమం కొనసాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 2014లో కానీ 2019లో 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ఉద్యోగాలు భర్తీ చేయలేరు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అది పొరపాటు. అది ఫార్మల్ సెక్టార్లో, ఇన్ఫార్మల్ సెక్టార్లో 2 కోట్ల కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఏడాది కన్నా దాని పైగానే వస్తున్నాయి. మేము ప్రభుత్వ ఉద్యోగాలు అనలేదు. మేము ప్రైవేట్ ఉద్యోగాలతో సహా ఉద్యోగాల్లో నిర్మాణం కోసము మేము అన్ని ప్రయత్నం చేస్తామని చెప్పినా అది అయినాయి కూడా. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఖాళీ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం చెప్పింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే ఉద్యోగాలు అయితే, డిఫెన్స్ ఉద్యోగాలు అయితే, ఎయిర్ ఫోర్స్ అయితే ఏంది, అదేవిధంగా రకరకాల సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కానీ వారి తప్పులు వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. రామచంద్రరావు చెప్తున్నారు ఏంటంటే ఏదైతే పోరాటం తెలంగాణ రాష్ట్రం పోరాటం కోసం తెలంగాణలో ఉద్యోగులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం సాధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు మాత్రం వారి కేసీఆర్ కుటుంబంలో వారికి 4 మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ గురుమూర్తి, దుమ్మాజీ నగర్, న్యూస్, హైదరాబాద్.